కాళేశ్వరం కేసులో స్మితా సబర్వాల్ కు ఊరట లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి ఈ కేసును చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేస్తోంది. కాళేశ్వరం కేసులో స్మితా సబర్వాల్ కు ఊరట లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి ఈ కేసును చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు అయితే ఆదేశించింది. సో స్మితా సబర్వాల్ రియాక్షన్ ఏంటి దీని మీద? అలాగే కేసీఆర్, హరీష్ రావు కూడా ఏ విధంగా ఉండబోతున్న సిచ్యువేషన్ అనుకోవచ్చు? కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను క్వాష్ చేయాలని చెప్పేసి ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ ఆధారంగా ఒకవేళ చర్యలు తీసుకుంటే నా పదవుకు భంగం కలిగే విధంగా కూడా ఆమె పిటిషన్ నుంచి అని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొంది. అయితే అదే పిటిషన్ పైన ఈ రోజు చీఫ్ జస్టిస్ విచారణ జరిపి స్మితా సబర్వాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా మిగతా పిటిషన్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కలిపి మళ్ళీ విచారిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావు కూడా ఇదే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై కోర్టులో కేసు వేశారు కాబట్టి మిగతా ఇంకా పిటిషన్లు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కలిపి ఒకేసారి విచారిస్తామని చెప్పేసి తదుపరి విచారణ వాయిదా వేయడం జరిగింది. రైట్ సురేష్, ఇప్పుడు సిబిఐ కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ కేసుకి సంబంధించి. సో స్మితా సబర్వాల్ ని కూడా మళ్ళీ విచారణ చేసే ఛాన్స్ ఉందా? ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే విచారణకి పిలవచ్చు, విచారణ చేసుకోవచ్చు, కానీ ఎలాంటి చర్యలు అంటే అరెస్టులు కానీ ఇలాంటివి చేయొద్దు అని చెప్పేసి కూడా గతంలోనే హరీష్ రావుకి, కేసీఆర్ కి విచారణ ఇచ్చిన సందర్భంలో చెప్పడం జరిగింది. ఇంకా ఎలాంటి ముందుకు కూడా వెళ్ళలేదని చెప్పేసి కూడా అప్పుడు హైకోర్టుకి ప్రభుత్వం తెలిపింది. కాబట్టి ప్రభుత్వమే సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేయడం ఆదేశించింది. అంటే సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగింది. ఇప్పటికే సిబిఐ కూడా కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. కాబట్టి విచారణలో సిబిఐ ఎంటర్ అవుతే ఎలా పరిణామాలు ఉంటాయనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది తప్ప కానీ చర్యలు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని గతంలో హరీష్ రావు, కేసీఆర్ కి సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు తెలిపింది. కాబట్టి ఈ విచారణ వేగవంతం చేసి ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ రిపోర్టు, అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి 600 పేజీలకు సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా సిబిఐకి అందించినట్టు తెలుస్తుంది. ఆ వివరాల ఆధారంగా సిబిఐ త్వరలో కేసు కూడా నమోదు చేసి విచారణ ప్రారంభిస్తే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి పై స్థాయి అధికారులతో పాటు రాజకీయ నాయకులు అంటే ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, స్మితా సబర్వాల్ కూడా సీఎంకే స్పెషల్ సెక్రటరీగా అప్పుడు పనిచేసింది కాబట్టి ఆమె కూడా చాలా కీలకంగా ఈ ప్రాజెక్ట్ లో పాత్ర పోషించింది. ఆమె ఏదైతే ప్రాజెక్టుల నిర్మాణానికి, బ్యారేజ్ల నిర్మాణానికి అవసరమైనటువంటి అనుమతుల మంజూరు కావచ్చు, వాటి ఫైళ్ల కదలికలో స్మితా సబర్వాల్ పాత్ర కూడా ఉంది. ఆమె స్వయంగా బ్యారేజ్ల దగ్గరికి వెళ్లి పరిశీలించిన ఫొటోస్, వీడియోస్ ని కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. స్మితా సబర్వాల్ కూడా అక్కడ ఉన్నది ఉన్నట్టు కాకుండా ఏం జరుగుతుంది అనేది కేబినెట్ దృష్టికి కూడా తీసుకొని రాకుండా సీఎం కి కేవలం అక్కడ జరిగే ఫోటోస్, ప్రాజెక్ట్ కి సంబంధించిన నిర్మాణం, వాటన్నిటిని కూడా చెప్తారు తప్ప ఇక్కడ బేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవడానికి చాలా మంది కారణం అని చెప్పేసి కూడా అక్కడ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు స్మితా సబర్వాల్ కి స్వల్ప ఊరట మాత్రమే హైకోర్టులో లభించింది. ఖచ్చితంగా అన్ని పిటిషన్లపై మరొకసారి విచారించిన తర్వాతే నిర్ణయం వెల్లడిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు ధర్మాసనం చెప్పడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అంటూ హైకోర్టు స్మితా సబర్వాల్ పైన ఈ విషయానికి సంబంధించి ఆదేశించింది. సో దీంతో స్మితా సబర్వాల్ కు ఊరట లభించినట్లయింది. అయితే మరోవైపు సిబిఐ కూడా ఈ కేసులో ఎంట్రీ ఇచ్చింది. సో ఫర్దర్గా పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.